నువ్వు కార్లో కూర్చోబెట్టుకొని తిరిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు రెండు నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈరోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈరోజు చాలా ఈ 2 ఏళ్ళ వరకు ఎందుకయ్యా? ఇవాళ రాజీనామా చేయమని చెప్పు. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ వంచనీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. ఈరోజు నీ తమ్ముంది ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన. ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిండ్రు అనుకోండి, మిగతా అన్ని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిండ్రయ్యా పార్టీకి? అసలు ఎక్కడ పార్టీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు. కొండా మురళికి ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతానా నేను. మీరు అందరు అడగాలే. ఏమంటారమ్మా? ఇయ్యాలా వద్దా? అది కొంచెం ప్రెస్ వాళ్ళందరికీ మీ అందరికీ చెప్తున్నాను సార్, మీరు దయచేసి కొంచెం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోదలుచుకోవాలి అని చెప్పి మీ బ్యూరో చీఫ్లందరికీ నేను హృదయపూర్వకంగా మీకు చెప్తున్నాను. ఎందుకు అనంటే ఒక బీసీ నాయకుడిని మీరు చేయబట్టి ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చినాడు ఆయన. ఎందుకనంటే మీరు పాత్రికేయ మిత్రులు చాలామంది హెల్ప్ చేసినారు ఆయనకి, ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు. ఈసారి కూడా ఖచ్చితంగా అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేది మీరు ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పి మిమ్మల్ని నేను సవినయంగా కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తాను అంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి చెప్తున్నా. ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావటం జరిగింది. ఈరోజు నీ తమ్ముంది ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన. ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిండ్రు అనుకోండి, మిగతా అన్ని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిండ్రయ్యా పార్టీకి అని అంటే, సురేఖ అక్కను చూస్తుంటే ఈరోజు నిజంగా జాలి బాధ. ఆమె సాఫ్ట్గా ఉంటుంది, సింపుల్ సిటీగా ఉంటుంది. తను ఏ ఇష్యూలలో అనవసరంగా ఎవరి ఇష్యూలలో తల దూర్చదు. కానీ ఈరోజు బిడ్డ ఇష్యూనే తనకి ఈరోజు సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని మేము ఊహించుకోలేదు. ఈరోజు ప్రెస్ మీట్లో కూర్చోవాలంటే కూడా నిన్న నుంచి పదే ఆలోచిస్తున్నాం మేము. సురేఖ అక్క కూతురు గురించి మేము మాట్లాడాల్సి వస్తుందని. కానీ సురేఖ అక్క కూతురికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నదా అని నేను అడుగుతున్నా. సురేఖ అక్క పేరు పెట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నటువంటి సుష్మితమ్మ, అసలు నువ్వు ఏడుంటావో తెలియదు. 15 రోజులు ఇండియాలో ఉంటే 15 రోజులు ఫారెన్లో ఉంటావు. మరి ఇదే పరకాలలో నేను పోటీ చేస్తా, నువ్వు ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తా అంటున్నటువంటి సుష్మితకు అడుగుతున్న, పార్టీ టికెట్ ఎందుకు నీకు? ఇండిపెండెంట్గా పోటీ చేయి. ఇప్పటి నుంచే పని చేయడం పోయి ఏమైంది? ఇండిపెండెంట్గా ఎవరైనా పోటీ చేయొచ్చు, పార్టీ టికెట్ ఇవ్వాలనేది ఏమీ లేదు. ఒక ఇంట్లో 3 స్థానాలు 4 స్థానాలు ఎవరికి కూడా దక్కుతాయని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ఆ రోజు రేవంత్ అన్న ఇంటికి వచ్చిండు, రేవంత్ అన్న మాట్లాడిపోయిండు అంటే ఆఫ్ కోర్స్ మాట్లాడిండు. ఈరోజు కొండా సురేఖ అక్క ఒక బీసీ బిడ్డగా క్యాబినెట్లో ఉంది. ఏమన్నా సమస్యలు ఉంటే ఇంటికి పోయే స్వేచ్ఛ ఉంది. ఇది కేసీఆర్ పరిపాలన కాదు. ఇంటికో లేకపోతే 1 కిలోమీటర్ దూరం గేట్లు వేసేసి ఇంటికి రానియకుండా చేసేటటువంటి వ్యవస్థ ఈరోజు మన ప్రజాపాలనలో లేదు. ఏమన్నా అవసరం ఉంటే ఈరోజు మురళి అన్నకి ఎమ్మెల్సీ కావాలంటే పోయి సురేఖ అక్క మాట్లాడుకుంటుంది. నీకు టికెట్ కావాలంటే కూడా ఆమె సీనియర్ లీడర్గా ఒక మంత్రిగా రేపు పొద్దున పరిణామాల్ని బట్టి ఒక మహిళా రిజర్వేషన్ వస్తే టికెట్లకు ఇంకా మహిళలకు అక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తే ఇంకా 2 ఏళ్ల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో సురేఖక్క పోయి మాట్లాడుకుంటుంది. నీకేం సంబంధం అమ్మా? సంబంధం లేని ఇష్యూలలో తలదూర్చి రేవంత్ అన్నని ఏకవచనంతో పిలుస్తున్నటువంటి నీకు వాళ్ళ బండారం బయట పెడతాను,
ప్రెస్ మీట్లు పెడతా, వాళ్ళ తమ్ముళ్ళ గురించి మాట్లాడతా, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడతా, తిరుపతి అన్న సెక్యూరిటీ ఎందుకు అని మాట్లాడతా అన్నటువంటి నీకు అసలు సభ్యత్వం లేని ఆవిడ మా పార్టీ గురించి నువ్వెవరు మాట్లాడడానికి అడుగుతున్నా. కొండ సురేఖ అక్క వరకే లిమిట్ అది, నువ్వు మాట్లాడడానికి నీకు అర్హత లేదు. ఒకవేళ నీకు సభ్యత్వం ఉండి నువ్వు 10 ఏళ్లుగా ఆ పరకాలలో పోయి పార్టీ జెండా వేసుకొని పార్టీ కండువా వేసుకొని పనిచేసింటే గనక నీకు అడిగే హక్కు ఉన్నది. మొన్న అక్కడ బహిరంగ సభ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, అది కూడా ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, బరాబర్గా ఒక ముఖ్యమంత్రికి అర్హత ఉన్నది. ఆ మాత్రం అర్హత లేదా? వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి గారికి గెలిపించండి అని చెప్పారు. అయితే ఏమైంది? ఇప్పుడు ఏమన్నా బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చేసి పోండి, నెక్స్ట్ ఇది కూడా 2 ఏళ్ల తర్వాత నేనే ఇస్తున్నానేమన్నా రేవంత్ అన్న చెప్పిండు. అక్కడ అవసరానికి అవకాశానికి అవసరం చాలా వస్తుంది, టైం చాలా ఉన్నది. ఇంకా 2 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు ఎన్నికలు ఉన్నాయమ్మా. ఇంకా నువ్వు ఇప్పుడిప్పుడే మెడిచి పడితే ఎన్నికలు రాకముందే అసలు నీకెవరన్నా రేపు పొద్దున పార్టీకి దగ్గర రానిస్తారా? అసలు గాంధీ భవన్ కట్ట ఎప్పుడన్నా ఎక్కినవా? నువ్వు పార్టీలో ప్రోగ్రాంలలో ఎప్పుడన్నా పాల్గొన్నావా? పోని నీ వంతుగా ఎన్నికలప్పుడు రాష్ట్రం మొత్తము ఎక్కడన్నా నీ ప్రచారం కానీ ఇంకోటనే ఏమన్నా కనబడిందా? ఆ రోజు మా మేనమామ రేవంత్ అన్న అని చెప్పినావు, మరి ఈరోజు ఆ మేనమామ మీద ఏకవచనంతో మాట్లాడుతున్నావు. అమ్మకు తోడబుట్టిన సోదరునిలాగా నీకు గుర్తు రాలేదా? అసలు ఈరోజు సురేఖ అక్కకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నీ వల్ల? ఈరోజు పార్టీ నుంచి ఆమెకు నోటీసులు పోవడం ఎంత కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. ఈ విధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. వారు ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడగడం జరిగింది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీ చర్చించి చర్యలు తీసుకుంటారు. సరిగ్గా ఎలక్షన్ టైం ఉంది, కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అందుకే నేను కూడా మీరు ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కాటల్లా కాను కూడా. అంటే నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చిండు, ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది, 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖ అక్క కానీ మా సీతక్క కానీ స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం. దానికోసం నేను ఒక్కడనే చేసేది కాదు, వాళ్ళందరూ ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది. ఇక దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమన్నా అల్లా తప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ. నీలాకటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. 10 ఏళ్ళ నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినోడు వచ్చినా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ప్రజా పాలన అందిస్తాం. ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇస్తాం, ఇంటింటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం, సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. బీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్లకు నిధులు ఇస్తాం. ఇవన్నీ పనులు చేశాం.